టీపీసీసీ కార్యదర్శి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్పతి యాదగిరి గౌడ్ జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో గోల్నాక కూరగాయల మార్కెట్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి అందరికీ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్పతి యాదగిరి గౌడ్ మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగరేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చైనా మాంజాను ఎవరూ కొనవద్దని, చైనా మాంజా వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. పిల్లలను మరీ ముఖ్యంగా తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో చైనా మాంజాను వాడరాదని కోరారు. అన్న 1 సెకండ్ ఇక్కడ చూడండి. ఓకే రైట్ ఓకే ఒకసారి నిల్చోండి. ఓకే రైట్ సతీశాల పక్కదారి. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఇక్కడ చూడాలమ్మా. అన్న ఇక్కడ చూడన్న మాకు పైకి పట్టుకో, బహుమతి పైకి పట్టుకోండి. ఈరోజు ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు జరిగినాయి. ఇక్కడ మహిళలకు ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఉగాది శుభాకాంక్షలు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఆడపడుచుకు ఈరోజు మేము ఇక్కడ చీర వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు సంక్రాంతి పండుగ ఆరోగ్యాలతో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ మొదలుపెట్టినాం. ముఖ్యంగా ఈరోజు పతంగుల పండుగ మనం చూస్తూ ఉన్నాం. ఆడపడుచులు కూడా చిన్న పిల్లలకు పతంగులు ఇప్పించి టెర్రస్ పైన ఎక్కియకండి అమ్మ. ఈ మాంజా ఏదైతే మాంజా అయితే ఉన్నదో చైనా మాంజా అది కొనొద్దు. మొన్న కూడా ఒక వ్యక్తి పోటు ఒంటుకు తగిలి చనిపోయిండు. ఈ పండుగ అంటే మనకు తెలుసు సంక్రాంతి అందరికి ఇష్టమైన పండుగనే. పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మాంజిర కొనొద్దు. టెర్రస్ పైన ఎక్కటప్పుడు పెద్దలు పోయి పక్కకి నిలబడాలి, ముందు పిల్లలను ఆడిపియాలి. ఈ పండుగ ఎవరికి హాని కలగకుండా సంతోషంగా జరగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ఆడపడుతులందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఆ మహిళలందరూ ఆ ముగ్గుల పోటీలు చేసినందుకు వాళ్ళందరికీ మేము చీరలు బహుకరించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినాము. అందరికీ పండుగ అంటే సంక్రాంతి పండుగ అంటే ఎంతో ఇష్టమైన పండుగ మనందరికీ. కాబట్టి అందరూ హ్యాపీగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలు పెద్దలు ఎలాంటి ఇది జరగకుండా చూసుకోవాలి. అందుకే ఈ కార్యక్రమం నిర్వహించినాము.